సంస్కృత పాఠాలు. సంస్కృత వ్యవహారం. ఈ శీర్షికలో ప్రతిదినం సంభాషణలో ఉపయోగించే పదాలను, వాక్యాలను సంస్కృతంలో ఇవ్వటమైంది. ఈ వాక్యాలను మీ ఇంటి దగ్గర, మీ మిత్రుల దగ్గర, సహోద్యోగుల దగ్గర ఉపయోగించండి. సంస్కృత వాక్యాలను ఉపయోగించి అభ్యాసం చేయండి. ఇలా అభ్యాసం ద్వారా సంస్కృతాన్ని వ్యవహార భాషగా మీరు మార్చగలరు. ఇక్కడ చూడండి. హరి ఓం అంటే హలో అనడం. నమస్తే లేదా నమస్కారః అంటే నమస్కారము. సుప్రభాతం అంటే సుప్రభాతం అంటే గుడ్ మార్నింగ్ లాగా అనుకోండి. శుభ మధ్యాహ్నః అంటే శుభ మధ్యాహ్నము. శుభ సాయం అంటే శుభ సాయంకాలము. శుభరాత్రి అంటే శుభరాత్రి. ధన్యవాదః ధన్యవాదము. స్వాగతం అంటే స్వాగతమే. మాన్యే లేదా ఆర్యే అంటే మాన్యురాల లేదా పూజ్యురాల. ఇది లేడీస్ని, స్త్రీలను సంబోధించే విషయం. శ్రీమాన్ అంటే స్వామి. అస్తు అంటే అగుగాక, సరే. కృపయా అంటే దయచేసి. చింతామాస్తు అంటే పర్వాలేదు, బాధపడవద్దు అని. క్షమ్యతాం అంటే క్షమించుగాక లేదా పొరపాటు క్షమించుగాక అని అర్థం. పునః మిలామహ అంటే మరల కలుద్దాం. మహా అంటే మనమందరం అన్నట్టుగా వస్తుంది ఇక్కడ. పునః మిలామహ అంటే మరల కలుద్దాం. సాధు సాధు అంటే చాలా మంచిది, బాగు బాగు అని అర్థం. ఉత్తమం ఉత్తమం అంటే ఉత్తమం, మంచిది అని అర్థం. బహు సమీచీనం చాలా మంచిది. శుభాశయాః అంటే శుభాకాంక్షలు. అభినందనాని అభినందనలు. ఇక్కడ ఒక సుభాషితం చెప్తున్నారు. అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. అంటే అర్థం, ఇతను నావాడు, ఇతను పరాయివాడు అనే ఆలోచన సంకుచితమైన బుద్ధి కలవానికి ఉంటుంది. ఉన్నతమైన ప్రవర్తన గలవారికి ప్రపంచమంతా తమ కుటుంబమే. అయితే ఇంతకుముందు మనకి ఒక ప్రహేళిక అని ఇచ్చారు. ప్రహేళిక అంటే ఒక పొడుపు కథ లాంటిది. చేతులుంటాయి అలా ఒకటి ఇచ్చారు. అది గుర్తు చేసుకుందాం. దాని జవాబు ఈ లెసన్ చివరిలో ఇచ్చారు. ముందు మనం ఒకసారి ఆ ప్రశ్న గుర్తు చేసుకుందాం. అస్తి నాస్తి శిరో నాస్తి బాహురస్తి నిరంగుళి నాస్తి పాదద్వయం గాఢం అంగమాలింగతి స్వయం. ఎముక లేదు, తల లేదు, చెయ్యి ఉంది కానీ వేళ్ళు లేవు. కాళ్ళు ఉన్నాయి. నాస్తి పాదద్వయం కాళ్ళు రెండు లేవు. శరీరాన్ని స్వయంగా కౌగిలించుకుంటుంది. ఇది ఏమిటి? ఈ సమాధానం పాఠం చివరి పేజీ అన్నారు. ఇప్పుడు మనం చివరి పేజీలోకి వచ్చేసాం. పాఠం అయిపోయింది కాబట్టి దీని జవాబు ఏంటంటే చొక్కా. ప్రహేళిక సమాధానం చొక్కా. యుతకం అంటారు సంస్కృతంలో. అంతే కదా. ఎముక లేదు, చేతులు లేవు, అట్లాగే కాళ్ళు రెండు, అసలు కాళ్ళే లేవు, అయినా కానీ కౌగిలించుకుంటుంది. ఎవరు అంటే చొక్కా అని. బాగుంది కదా. ఈ లెసన్ ఇంతటితో సమాప్తమైంది. వచ్చే వీడియోలో నెక్స్ట్ లెసన్ చెప్పుకుందాం. ధన్యవాదాలు.